ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దినతోని రాహులన్న సైనికుడయ్యే పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొదగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొదగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగలన్నకు తోడుగా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దినతోని రాహులన్న సైనికుడయ్యే పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొదగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు తెలంగాణ రైతాంగానికి ఈ పండుగ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ వరల్డ్ క్లాస్ 2284 కోట్లతో సంకల్పించిన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తమ్ముళ్ళు మీరొక మాట వినాలి నిశ్శబ్దంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నేరుగా బెంగళూరు నుంచి వచ్చారు బెంగళూరులో ఒక అంతర్జాతీయ స్థాయి అది జాతీయ పత్రిక గాని దాని కవరేజ్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది అక్కడ మన తెలంగాణ ఎంత గొప్పదో సీఎం గారు మాట్లాడుతుంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చప్పట్లు కొట్టిండ్రు బహుశా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒక్కొక్కటి ఒక్కొక్క కొటేషన్ లాగా ఉంటుంది సార్ ఏమన్నారంటే సైన్స్ మ్యాథ్స్ ముఖ్యమే గాని కామన్ సెన్స్ చాలా ముఖ్యమన్నారు అలాగే జర్మనీ కొరియాతో మనం కంపీట్ చేసి ముందుకు సాగాలన్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ మాట్లాడుకునే ముందు దయచేసి అందరం లేచి నిలబడదాం మన తెలంగాణ తల్లి గీతాన్ని గొంతెత్తి పాడదాం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం తెలంగాణ రాష్ట్ర గీతం
జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు తడమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావళీలు జాదువార కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కనుకొంద పచ్చని వారేళ్లలో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 తెలంగాణ రాష్ట్రాన్ని చైనా +1 గా చేయటం తమ సంకల్పం అని చెప్పారు. ఇప్పుడే అంతర్జాతీయ స్థాయి వేదికపై ఆనరబుల్ సీఎం గారు ఉత్తమ మనసులతో ఉన్నత మేధస్సులతో పోటీ పడుతూ కంపీట్ విత్ ద బెస్ట్ అని సంకల్పించి ముందుకు సాగుతున్న ప్రజాపాలన ప్రభుత్వాధినేత గారికి ధన్యవాదాలతో స్వాగతం పలుకుతూ కె సురేంద్రమోహన్ ఐఏఎస్ గారు 1 నిమిషం పాటు స్వాగత వచనం పలుకుతారు. ఈ ప్రాజెక్టు గురించి వివరాలు చెప్తారు. ఐ రిక్వెస్ట్ శ్రీ సురేంద్రమోహన్ సార్. దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారికి, గౌరవనీయులైనటువంటి రెవెన్యూ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు గౌరవనీయులు మన రాజ్యసభ మెంబర్ గారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి,